హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'చెలియా నీ పరిచయం' పార్ట్ 5. అభయ్ దీన్నెవడు చేసుకుంటాడో కానీ వాడైపోయాడు అని అనుకుని అవంతి లగేజ్ తీసుకుని కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళి శేఖర్ గారికి, మీనాక్షి గారికి చెప్పి గుడికి వెళ్ళి తర్వాత శక్తి ఇంటికి వెళ్తారు. అవంతి శక్తి ఇంట్లో అడుగు పెడుతూనే ఆంటీ ఆంటీ అంటూ అరుస్తూ లోపలికి వెళ్తుంది. శక్తి అక్కడే కూర్చుని ఉన్న తను ఆ అరుపులకి చెవులు గట్టిగా మూసుకుని అవంతి వైపు చూసి, ఏయ్ మెంటల్, ఎందుకు అలా చెవుకోసిన మేకలా అరుస్తావు? ఇంకోసారి అరిచావంటే నీ నోరుని కుట్టేస్తాను జాగ్రత్త అని అంటాడు శక్తి. అవంతి కోపంగా, ఏంటి నా నోరే కుట్టేస్తావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు అవంతికతో ఇలా మాట్లాడతావు? ఇంకోసారి అలా అన్నావంటే అంటూ వేలు చూపిస్తుంది. శక్తి, ఏం చేస్తావే అంటూ అవంతి చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పుతాడు. అవంతి, రేయ్ నా చెయ్యి వదలరా దొంగ సచ్చినోడా, నొప్పిగా ఉంది అని అంటుంది. ఏంటి, నన్ను రే అనే కాకుండా దొంగ సచ్చినోడాను కూడా అంటావా? సారీ చెప్పు అని అంటాడు. అవంతి, నేను నీకు సారీ చెప్పాలా? నో వే అంటుంది మొండిగా. శక్తి, సరే అయితే నువ్వు సారీ చెప్పేంత వరకు నేను ఇలాగే పట్టుకుని ఉంటా నీ చెయ్యి. నీకే నొప్పి పుడుతుంది, నీ ఇష్టం అని శక్తి కూడా అంతే మొండిగా అంటాడు. ఎంతసేపైనా అంటున్నావు అంటే నా టచ్ నీకు అంత నచ్చిందా అంటాడు శక్తి. చిచ్చి, టచ్ నచ్చడమేంటి అని అంటుంది అవంతిక. మరి అందుకే కదా సారీ చెప్పను అంటున్నావు అని, నా టచ్ బాగుందనే కదా, అందుకే కదా నాకు సారీ చెప్పను అంటున్నావు, నాకు అర్థమయ్యిందిలే అని అంటాడు శక్తి. అవంతిక మనసులో, అమ్మో వీడు ఏదేదో అంటున్నాడు, సారీయే కదా చెప్పేస్తాను అని అనుకుని సారీ అంటుంది. శక్తి, గుడ్, మనతో పెట్టుకోకు అంటూ అవంతి చెయ్యి వదిలేస్తాడు. కోపంగా శక్తి వైపు చూస్తుంది. ఏదో అనబోతుంటే బయట నుండి అభయ్, కృష్ణవేణి గారు వస్తారు. వాళ్ళని చూసి సైలెంట్ అయిపోతారు ఇద్దరు. తర్వాత సూర్య, మోహన్ రావు గారు కూడా వస్తారు. కృష్ణవేణి గారు ఇద్దరికీ అవంతిని పరిచయం చేస్తుంది. అభయ్ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఏంటి అని అన్నట్టుగా అడుగుతారు. ఆంటీ మీకోసమే ఆంటీ, లగేజ్తో వచ్చేసా అని చెప్తుంది అవంతిక. కృష్ణవేణి గారు నిజమా అన్నట్లు చూస్తుంది. అవంతి, నిజమా ఆంటీ, నాకు మీరు బాగా నచ్చారు అందుకే వచ్చేసాను. కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ అవంతి, నిజంగా నువ్వు లగేజ్తో రావేమో అనుకున్నా, కానీ నువ్వు పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడే ఉంటున్నావంటే ఐఎమ్ సో హ్యాపీ అని పని మనిషిని పిలిచి అవంతి లగేజ్ని రూమ్లో పెట్టమని చెప్తుంది. కృష్ణవేణి గారు ఒకరిని అంతగా ప్రేమగా చూడటం చూసి శక్తి, సూర్య, మోహన్ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే హ్యాపీగా చూస్తూ ఉంటాడు అభయ్ మాత్రం. అవంతి, ఆంటీ గుడికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి అని అందరికీ ప్రసాదం ఇస్తుంది. మోహన్ రావు గారు, ఏదైనా స్పెషలా తల్లి? అవంతి, అంకుల్, ఏదైనా ఈవెంట్ చేసే ముందు అమ్మవారి గుడికి వెళ్ళటం అలవాటు. ఈ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలని పూజ చేయించాను. అప్పుడే తన స్టాఫ్ కూడా రావటంతో వాళ్ళకి చెప్పి స్టాఫ్ దగ్గరికి వెళ్తుంది. అభయ్, ఇక నేను వెళ్తాను అని లేస్తాడు. అదేంట్రా అప్పుడే వెళ్తావు అని అంటాడు శక్తి. కొద్దిసేపు ఉండొచ్చుగా. అభయ్, లేదురా చిన్న మీటింగ్ ఉంది వెళ్ళాలి అని వెళ్తాడు. రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి. అవంతి శక్తి ఇంటికి వచ్చిన దగ్గర నుండి చకచకా పనులు చేస్తూ అందరినీ మెప్పిస్తూ కృష్ణవేణి గారితో క్లోజ్ అవుతూ ఉంది. శక్తితో గొడవలు పడుతూ స్టాఫ్ని కూడా పరుగులు పెట్టిస్తుంది. అలా ఒకరోజు అవంతిక రూమ్కి తోరణాలు కడుతుంది. శక్తి సోఫాలో కూర్చుని ఫోన్లో ఏదో చూస్తాడు. అనుకోకుండా అవంతి వైపు తనని చూడగానే కోపం వస్తుంది. అలాగే కోపంగా చూసి ఫేస్ పక్కకి తిప్పబోతూ అవంతి నడుం దగ్గర తన చూపు ఆగిపోతుంది. అలాగే చూస్తూ ఉండిపోతాడు శక్తి. అవంతి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సోఫాలో శక్తి కూర్చుని ఉండడం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరూ లేరు, మరి నాకేంటి, నన్ను ఎవరో అదే పనిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుని ఇది నా భ్రమ అని అనుకుని మళ్ళీ తోరణాలు కట్టడం మొదలు పెడుతుంది.
శక్తి మనసులో, రే అది మన ఎనిమిరా, నువ్వు అలా చూడకూడదు అని బుద్ధి ఎంత చెప్తున్నా మనసు మాత్రం ఏం కాదు చూడు అంటూ ఫోర్స్ చేయటంతో మళ్ళీ అవంతి నడుముని చూస్తాడు శక్తి. అవంతి మళ్ళీ తనకి అలాగే అనిపించేసరికి మళ్ళీ చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని మళ్ళీ తన పనిలో తను పడుతుంది. శక్తి మళ్ళీ అవంతి నడుముని చూస్తాడు. కొద్దిసేపటికి అవంతి కనిపించకపోయేసరికి ఎటు వెళ్ళిందోనని నేల కింద చూస్తూ ఉండగా ఈలోపు సడన్గా తన ముందు 2 కాళ్ళు ప్రత్యక్షమవుతాయి. ఎవరా అని తల పైకెత్తి చూసేసరికి అవంతి చేతులు కట్టుకుని తన వైపే చూస్తూ కనిపిస్తుంది. మనసులో ఇదేంటి ఇలా వచ్చింది, కొంపతీసి నేను దాన్ని నడుము చూస్తున్నట్లు తెలిసిందా ఏంటి అనుకుని టాపిక్ డైవర్ట్ చేద్దామనుకుని అవంతి వైపు చూసి, ఏంటి అలా చూస్తున్నావు, మనుషుల్ని ఎప్పుడు చూడలేదా అని అంటాడు శక్తి సీరియస్గా. అవంతి సీరియస్గా, ఏంటి టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తున్నావా? శక్తి కంగారునంతా లోపలే కప్పి పెట్టేసి, నేను టాపిక్ డైవర్ట్ చేయటం ఏంటి అని దబాయిస్తాడు. అవంతి, ఓవర్ చేయకు, నువ్వు నన్ను నడుముని చూసావు కదా అని అంటుంది గట్టిగా. శక్తి, ఏంటి నేను నీ నడుముని చూసానా అంటూ గట్టిగా నవ్వి, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు, నేను నీ నడుము చూడడం ఏంటి అని అంటాడు. అవంతి, బుకాయించకు, నువ్వు నడుము చూసింది నేను చూశాను, మళ్ళీ అది కాక నేను అడిగితే కవర్ చేసుకుంటున్నావు. శక్తి, కవరు లేదు పేపరు లేదు, అయినా నేను ఈ నడుము చూస్తున్నట్లు నీకెలా తెలిసింది? అవంతి, ఎలా అంటే నువ్వు చూడటం నేను చూశాను కాబట్టి. అంటే నువ్వు నా వైపు చూసావు అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. అవంతి, చిచి, నేను నిన్ను ఇష్టపడటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి ఎందుకు నన్ను చూసావు అని అడుగుతాడు శక్తి. అవంతి, నేను కావాలని ఏమీ చూడలేదు, నువ్వు నా వైపు చూస్తున్నావా లేదా అని నేను చూశాను అని అంటుంది అవంతి. శక్తి, కవర్ చేయకు, అయినా అక్కడ నడుము ఎక్కడుందే చూడటానికి, ఇంత చిన్న నడుముని ఎవరైనా చూస్తారా, నువ్వు వాదిస్తున్నావు చూశానని అని అంటాడు శక్తి. నిజం చెప్పాలంటే అవంతిక, నేను నీ నడుము చూడలేదు అని అంటాడు. అవంతి, మరి నీ నడుము వంపుల్లో దాగి ఉన్న అందమైన పుట్టుమచ్చ అని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అవంతిక గట్టిగా అరుస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది.